ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్ లో మే 15 నిర్వహించిన రేవ్ పార్టీపై దాడి చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు సోమవారం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. నటి హేమతో సహా ఇతర సినీ నటులు పాల్గొన్నారు. నటి హేమతో సహా ఇతర సినీ నటులు పాల్గొన్నారన్న ఆరోపణలతో ఈ రేవ్ పార్టీ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాసు అనే వ్యక్తి బర్త్డేతో పాటు తన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కేసు దర్యాప్తును పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ లీడ్ చేశారు. తాజాగా ఆయన 1086 పేజీల ఛార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు. అందులో నటి హేమ MDMA సేవించిందని పేర్కొన్నారు. అందుకు సంబంధించి ఆమె వైద్య పరీక్ష ఫలితాలను జతపరిచారు. పార్టీకి హాజరైన మరో నటికి టెస్టులు చేయగా డ్రగ్స్ నెగిటివ్ వచ్చిందని ఆమె సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. హేమ తాను అసలు ఆ పార్టీకే వెళ్లలేదని, హైదరాబాద్ లో ఉన్నట్లు వీడియో విడుదల చేసింది. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తెలిపింది. అయితే ఆమె మెడికల్ రిపోర్టు పాజిటివ్ అని తేలడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆపై ఆమె బెయిల్పై బయటకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హేమ, వాసు, అరుణ్లకు ఫ్రెండ్స్. వారు ఆమెను పార్టీకి ఆహ్వానించారు. ఛార్జిషీట్ లో మొత్తం 88 మందిని నిందితులుగా గుర్తించారు. వాసు, అతని స్నేహితులు, చిత్తూరు జిల్లాకు చెందిన డెంటిస్ట్ రణధీర్ బాబు, కొరమంగల్ కు చెందిన అరుణ్ కుమార్, నాగబాబు, మొహమ్మద్ అబూబకర్, అగస్టిన్ దాదాపు గుర్తింపు పొందిన నైజీరియన్ల దేశస్థుడిగా పార్టీ ఆర్గనైజింగ్ చెందిన వారిని తెలిపారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఒక కేసు నమోదైనప్పుడు ఆ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ అనేది ఖచ్చితంగా దాఖలవుతుంది. ఇందులో భాగంగానే బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ ఏదైతే ఉందో ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి హేమతో పాటు మిగిలినటువంటి 79 మంది అందరి మీద కూడా ఈ ఛార్జ్ షీట్ అయితే దాఖలయ్యింది. అయితే ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించి కూడా ఏం జరిగింది, ఆ రోజు రేవ్ పార్టీకి సంబంధించి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయి రిపోర్ట్, అంటే ఏం జరిగింది అనే దానిపైన ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదిక అంతటిని కూడా ధర్మాసనానికి అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ మొత్తం వ్యవహారాన్ని ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సో బెంగళూరు రేవ్ పార్టీలో కూడా దానికి సంబంధించి కూడా 1000 పేజీలతో ఒక ఛార్జ్ షీట్ ను దాఖలు చేసినటువంటి ఇన్స్పెక్టర్ ఆ రోజు జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని చాలా క్లియర్ గా కూడా వివరించారు. మొత్తం అక్కడికి వెళ్ళాము, వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా అక్కడికి వెళ్ళాము, ఎంక్వైరీ చేశాము. అక్కడ మాకు డ్రగ్స్ కూడా లభ్యమయ్యాయి. ఆ డ్రగ్స్ లభ్యమవడంతో పాటు అక్కడ నటి హేమ కూడా ఉంది అని తెలుసుకుని ఆమెతో పాటు మిగిలిన అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాము, అరెస్ట్ కూడా చేశాము. అరెస్ట్ చేసినటువంటి క్రమంలోనే కొన్ని వైద్య పరీక్షల కోసం అక్కడ ఉన్నటువంటి వారందరిలో ఆల్మోస్ట్ అందరికీ కూడా వైద్య పరీక్షలు అయితే నిర్వహించాం. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత
కొందరికి పాజిటివ్ వచ్చింది, మరి కొంతమంది నెగిటివ్ గా వచ్చిందంటూ కూడా ఆయన నివేదికలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నటి హేమ మాత్రము తాను కూడా ఒక మెడికల్ రిపోర్ట్ చేయించాను, నేను ఆ మెడికల్ రిపోర్ట్ ఎక్కడా కూడా పోలీసులు చేయించినటువంటి మెడికల్ రిపోర్ట్ కావచ్చు, వచ్చినటువంటి ఆ మెడికల్ రిపోర్ట్ లో డ్రగ్స్ తీసుకోలేదనే బయటకు వచ్చింది అని ఆ మెడికల్ రిపోర్ట్ ను కూడా సినిమా ఇండస్ట్రీకి చూపించడము, మళ్ళీ తను సభ్యత్వం తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి ఈ ఛార్జ్ షీట్ లో కూడా ఆ రోజు ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు నివేదిక ఇచ్చారు. కాబట్టి నటి హేమకు సంబంధించి కూడా ఆమె కూడా అందులో పాల్గొనింది, ఆమె కూడా డ్రగ్స్ సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో తీసుకున్నటువంటి డ్రగ్స్ ఎవరైతే తీసుకున్నారో ఆ డ్రగ్స్ తీసుకున్నటువంటి వారందరికీ కూడా మెడికల్ టెస్టులు చేయించాం కాబట్టి వైద్య పరీక్షల్లో కొంతమందికి పూర్తిగా పాజిటివ్ వచ్చాయని కూడా ఇప్పుడు పోలీసులు చెప్పడంతో ఆ పూర్తిగా వచ్చిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి విషయం. మొత్తం పార్టీలో పాల్గొన్నటువంటి వారందరి మీద కూడా మొత్తానికి బెంగళూరు పోలీసులు అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మధు, మరి పాజిటివ్ వచ్చిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునుంది? ఇప్పుడు మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు రేవు పార్టీలో పాల్గొన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోర్టులో ఆల్రెడీ హాజరుపరిచారు. కోర్టు కూడా వాళ్ళందరికీ కూడా కొంతమందికి రిమాండ్. రైట్, థ్యాంక్ యూ మధు.